చనిపోయాడని సంతోషంలో ఉన్నారా? అది ఏందండి నాన్సెన్స్? నేనేమంటానంటే చనిపోయిన వ్యక్తులంతా లిస్టులు తీసుకోవడం, మున్సిపాలిటీకి పోతే ఎంతమంది చచ్చిపోయారో తెలుస్తుంది, ఎంతమంది మర్డర్ అయ్యారో తెలుస్తుంది, డెత్ సర్టిఫికేట్లు తీసుకుంటే, లేదా పోలీస్ స్టేషన్ లో అన్ని రాసుకోవడం, ఇవన్నీ వైసీపీ కార్యకర్తలు. ఎస్, ఎట్ట వైసీపీ కార్యకర్తలు? మీకైనా గ్యారంటీ ఉందా? ఉంది. ఎందుకంటే మాకు 40% ఓట్లు వేశారు కదా, వాళ్ళు మాకు ఓటేసారు. సో వాళ్ళు మాకు ఓటేశారని వీళ్ళు డిసైడ్ చేసుకొని అవన్నీ పొలిటికల్ మర్డర్స్, తగాదాలైనా పొలిటికల్ మర్డర్లే. ఘర్షణలు జరిగి ఏదో ఊర్లో వాళ్ళు భూములు తగాదా ఉంటే వాడు ఎవరన్నా ఇది అయిపోయి తాగి ఏదైనా గొడవ అయితే చచ్చిపోయినాడు వైసీపీ కార్యకర్త. బట్ ఐఎమ్ నాట్ అగైన్ వినుకొండలో జరిగింది నేను జస్టిఫై చేయట్లేదు, చాలా తప్పు. అప్సైడ్ ఫ్రమ్ దట్, వినుకొండ పక్కన పెట్టి నేను మాట్లాడుతున్నాను. సో ఇవన్నీ తెలుగుదేశం పార్టీ, ఇంతమంది చనిపోయారు. జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చాడా? సిగ్గు లేదా జగన్మోహన్ రెడ్డికి? ఇవాళ లేదా జగన్మోహన్ రెడ్డి ఏమని ఇవాళ? మన ప్రభుత్వం కాదు, మీరు మర్డర్లు ఆపేయండి, మనం ఉన్నప్పుడు మళ్ళీ కావాలంటే ఎప్పుడు మనం మళ్ళీ మనకు అవకాశం వచ్చినప్పుడు మర్డర్లు చేసుకుంటాం, ఇప్పుడు వద్దు, తెలుగుదేశం పార్టీ వచ్చింది, దయచేసి మర్డర్లు ఆపండి. మన ప్రభుత్వం అనుకుంటారేమో, వాళ్ళు తాట తీస్తారు, జైల్లో వేస్తారు, పోలీసు వాళ్ళని మనం మేనేజ్ చేయలేము, మన ప్రభుత్వంలో ఉంటే పోలీసు వాళ్ళు మనం ఏం చెప్తే వినేవాళ్ళు, ఇప్పుడు వినరు అని తలకాయ ఉండి జగన్మోహన్ రెడ్డి చెప్పాలా లేదా పాపం వాళ్ళ కార్యకర్తలకు? ఇప్పుడు వాళ్ళందరినీ తీసి అంతా తీసుకొని అందరు బుక్ చేసేసి 307 పెట్టి అందరు లోపలేసేస్తారు. ఎందుకంటే పోలీస్ సిస్టమే మారిపోయింది కదా. ఇప్పుడేమి మా సైడ్ నుంచి పోలీసు వాళ్ళకి ఏం ప్రెషర్ లేదు కదా, మాకు క్లియర్ కట్ డైరెక్షన్స్ ఉన్నాయి, అసలు ఇంటర్ఫియర్ కావద్దని. సో నేనేమంటానంటే ఇప్పుడు కన్నా జగన్మోహన్ రెడ్డి నేను అపీల్ చేయమంటున్నా వాళ్ళ కార్యకర్తలకి, మీ మైండ్ సెట్ మార్చుకోండి, మీరు మారండి, మన ప్రభుత్వం కాదు, మళ్ళీ కావాలంటే మనకు అవకాశం ప్రజలు ఎప్పుడైనా ఒక ఇస్తారో లేదో కూడా నాకు తెలియదు, ఒకవేళ ఇస్తే అప్పుడు మళ్ళీ మనం హత్యలు, తలకాయలు నరకడము, కత్తులతో వీరంగం చేయడం అవన్నీ అప్పుడు చేసుకుంటాము. ఇప్పుడు వద్దు, 5 ఏళ్ల మనం నరికింది చాలు, చంపింది చాలు, దోసుకుంది చాలు, ఇప్పటికి ఫుల్ స్టాప్ పెట్టి రెస్ట్ తీసుకోండి అని చెప్పాల్సిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు కారు వేసుకుంది. మళ్ళీ ఇంకొక గాడ్ డామ్ డ్రామా, కారు చెడిపోయిందంట నడి మధ్యలో, భద్రతా వైఫల్యం. మళ్ళీ ఆయన ఒక ఫార్చునర్ తెచ్చుకొని, అంటే బలిసినోళ్ళు బాబు, బలిసినోళ్ళు, వాళ్ళకి మామూలుగా టాటా సఫారీలు నచ్చవు, వాళ్ళు పెద్ద పెద్ద ప్రాడోలు వీడియోలు తిరిగేవాళ్ళు, ఎక్కితే హెలికాప్టర్, దిగితే హెలికాప్టర్, 4 ప్యాలెస్లు. ఈజ్ ఒక ఏమంటారు, మల్టీ బిలియనర్. మామూలుగా మనం బిలియనర్ అంటాం, ఈజ్ అ మల్టీ బిలియనర్. సో అటువంటి వాళ్ళకి చిన్న చిన్న కార్లు. నేను కూడా చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ ఏంటంటే, ఒక ప్రాడో కార్ అన్న పంపించండి బాబు గారు, అతనికి పాపం ఎందుకంటే అలవాట్లేదు, మీరు చిన్న చిన్న కారుల్లో పోలేడు పాపం, ఎందుకంటే పుట్టినప్పుడే రాజశేఖర రెడ్డి ఎంత కష్టపడ్డాడో, ఎంత కష్టపడి పైకి వచ్చాడో, ఆ రోజు ఎంత ముఖ్యమంత్రి అవ్వక ముందర ఎంత డబ్బులు ఉన్నాయి రాజశేఖర రెడ్డి దగ్గర, మాకు బ్రహ్మాండంగా తెలుసు ఆ కుటుంబం సంగతి. ఓకే, ఈయన ఏదో పెద్ద పుట్టినప్పటి నుంచి పెద్ద గోల్డెన్ స్పూన్ తో పుట్టినట్టు, ఈయనంతా ఎలిజబెత్ మహారాణి పిల్లలు అయినట్టు ఈ బిల్డప్ వద్దు. రమణారెడ్డి గారు, యాక్చువల్లీ 2-3 రోజుల క్రితం, అంటే కొద్ది రోజుల క్రితం వరకు కూడా ఆయన దగ్గర ల్యాండ్ క్రూజర్లే ఉన్నాయి కదా, సీఎంగా ఉన్నప్పుడు వినియోగించిన ల్యాండ్ క్రూజర్లు ఉన్నాయి. అంటే మీ ప్రభుత్వం తీసుకుందా? అంటే టీడీపీ కార్యకర్తలే సోషల్ మీడియాలో చాలా మంది ప్రశ్నించారు, ఓడిపోయిన తర్వాత కూడా 11 సీట్లకి కాదండి, 11 సీట్లకే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి, కేవలం పులివెందుల ఎమ్మెల్యే అయిన జగన్మోహన్ రెడ్డికి ఇంకా చంద్రబాబు నాయుడు ల్యాండ్ క్రూజర్లే ఎందుకు ఇచ్చాడు, ఎందుకు ఉంచాడు అక్కడే అని చాలా మంది టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ప్రశ్నించారు. అది ఏమైందంటే, ఐ థింక్ దోస్ వేర్ గివెన్ ఫర్ రీఫిట్టింగ్, రెట్రోఫిట్టింగ్ అంటారు. అంటే ఈ సెక్యూరిటీ దీని కింద రెట్రోఫిట్టింగ్ కి విజయవాడలో ఇచ్చినట్టున్నారు. యాక్చువల్లీ మీరు గుర్తు చేశారు, నేను కూడా కనుక్కోవాలి, నాకు ఐఎమ్ నాట్ క్లియర్. బట్ రెట్రోఫిట్టింగ్ అదేదో ఆమో ప్లేటింగ్ ఏదో అంటారు కదా, సో దానికోసం ఇచ్చారని అన్నారు. బట్ ఎస్, ఆ రోజు ప్రాడోల్ నుంచి ల్యాండ్ క్రూజర్లు కూడా ఏదైనా ఆర్డర్ చేస్తాం అశోక్ గారు, మా డబ్బులు కాదు కదా, గవర్నమెంట్ డబ్బులు కదా. ఓడిపోయిన తర్వాత మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మొన్న ఆయన పులివెందుల టూర్ వెళ్ళాడు కదా బెంగళూరు వెళ్ళక ముందు, ఆ రోజు వరకు కూడా ఆయన సీఎంగా ఉన్నప్పుడు వినియోగించిన ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్ క్రూజర్లే వాడుతున్నాడు అని మీ పార్టీ వాళ్ళు చేసిన ప్రశ్న కరెక్ట్. ఒకటి హ్యాండ్ ఓవర్ అనేది వాళ్ళు పంపించేసి ఆయనకి, అతనికి బుద్ధి లేదు,
ఈ రోజు నేను అడుగుతున్నా, నువ్వు 40 కోట్లు 50 కోట్లు పెట్టి ఇంట్లో ఫర్నిచర్, మేమేమన్నాం, మాకు మీ డబ్బులు వద్దు, మీరు వాడుకున్న డబ్బులు మీ క్యాంప్ ఆఫీసులకి పంపించిమ్మని అని చెప్పాము. ఈ రోజు ఎందుకు రాలా? కరెక్ట్ గా ఆ వస్తువులన్నీ వెనక్కి వస్తే ఆడేం ఉండదు. బిల్డింగ్ తప్పితే ఏముండదు ఆడంతా చేయించుకుంది